ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ వాంఖేడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ని చిత్తు చేసి ప్లే ఆఫ్స్కి చేరుకుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద 59 రన్స్తో భారీ విక్టరీని సాధించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్ నుండి అఫీషియల్గా ఎలిమినేట్ అయింది. మెయిన్గా ముంబై ఇండియన్స్ సీజన్ ఫస్ట్ హాఫ్లో దారుణంగా ఆడి అసలు ప్లే ఆఫ్ చేరుతుందా అనే డౌట్ నుండి సీజన్ సెకండ్ హాఫ్లో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్తో వరుస మ్యాచ్ల్లో గెలుస్తూ ప్లే ఆఫ్స్కి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో 18th ఓవర్ వరకు చాలా స్ట్రగుల్ అయింది. బట్ 19th, 20th ఓవర్లలో ఏకంగా 48 రన్స్ సాధించి ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చింది. ఇక బౌలింగ్లో మిచెల్ శాంట్నర్ ఇరగదీశాడు, ఢిల్లీకి చుక్కలు చూపించాడు. ఇక మ్యాచ్ అనంతరం చాలా వరకు ముంబై ఇండియన్స్ ఫిక్సింగ్ చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. రెకెల్టన్ చేసిన స్టంప్అవుట్ నాట్అవుట్ అని, అభిషేక్ పోరెల్ క్రీజ్లో ఉన్నాడని కొన్ని క్లిప్స్తో వైరల్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి స్టంపింగ్ చేసినప్పుడు బెల్స్ కింద పడే సమయంలో అభిషేక్ పోరెల్ ఫుట్ ఎయిర్లో ఉందని చాలా స్పష్టంగానే కనిపించింది. అయితే కొందరు ముంబై ఇండియన్స్ని కావాలనే టార్గెట్ చేసి ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డీసీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. రోహిత్ శర్మ మరోసారి లెఫ్ట్ ఆర్మ్ సీమర్కి అవుట్ అయ్యాడు. తర్వాత రెకెల్టన్ మరియు విల్ జాక్స్ అగ్రెసివ్గా ఆడడంతో 6 ఓవర్లకి ముంబై ఇండియన్స్ 54 రన్స్ చేసింది. అయితే విల్ జాక్స్ మరియు రెకెల్టన్ వరుస ఓవర్లలో అవుట్ అవడంతో ముంబై రన్ రేట్ పూర్తిగా పడిపోయింది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ రన్ బాల్ చేయడం వల్ల 18th ఓవర్ దాకా ముంబైని డీసీ డామినేట్ చేసింది. అయితే ముఖేష్ కుమార్ వేసిన 19th ఓవర్లో 27 రన్స్ రావడం, లాస్ట్ ఓవర్లో స్కై 20 రన్స్ చేయడంతో ముంబై ఇండియన్స్ సూపర్ కంబ్యాక్ ఇచ్చింది. మెయిన్లీ నమందిర్ 8 బంతుల్లోనే 24 రన్స్ చేయగా సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 73 రన్స్ సాధించి ముంబై ఇండియన్స్ ని స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంచారు. అయితే ఈ మ్యాచ్ లో డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ లేకపోవడం ఆ టీమ్ కి చాలా డిసడ్వాంటేజ్. పిచ్ స్పిన్ కి అనుకూలంగా ఉండడం, అదేవిధంగా బ్యాటింగ్ లోనూ అక్షర్ క్రూషియల్ కావడం వల్ల తను లేకపోవడం డీసీకి పెద్ద నష్టమైంది. ఇక చేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తానికే చేతులెత్తేసింది. పవర్ ప్లేలో డూక్ ప్లేసిస్ ఒక చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఫీల్డర్ను పెట్టిన ప్లేస్ కి భారీ షాట్ ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక రాహుల్ గాయంతో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి పెద్ద షాట్ కాడి దొరికిపోయాడు. నెక్స్ట్ అభిషేక్ పోరల్ ని తన సూపర్ స్టంపింగ్ తో రెకెల్టన్ అవుట్ చేశాడు. అయితే ఈ స్టంపింగ్ ని కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ విప్రాజ్ నిగమ్ మరియు సమీర్ రిజ్వీ వికెట్ పడకుండా స్మాల్ క్యామియోతో పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగా శాంట్నర్ వచ్చి విప్రాజ్ నిగమ్ ని కాట్ అండ్ బౌల్ గా అవుట్ చేశాడు. తర్వాత బుమ్రా డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన స్టబ్స్ ని అవుట్ చేశాడు. నెక్స్ట్ శాంట్నర్ వచ్చి అగ్రెసివ్ గా ఆడుతున్న రిజ్వీని అవుట్ చేయగా దీంతో ముంబై ఇండియన్ గెలుపు ఖాయమైంది. ఇక ఈ మ్యాచ్ హీరో శాంట్నర్ 4 ఓవర్లలో కేవలం 11 రన్స్ మాత్రమే ఇచ్చి 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకోగా బుమ్రా 3.2 ఓవర్స్లోనే 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక మిగతా బౌలర్లందరూ కూడా వెల్ ఎకనామీతో బౌలింగ్ చేయగా ముంబై ఇండియన్స్ భారీ విజయాన్ని సాధించి 11th టైం ప్లే ఆఫ్స్కి చేరుకుంది. ఈ మ్యాచ్ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ అఫీషియల్గా ఐపీఎల్ నుండి ఎలిమినేట్ అయింది. ఫస్ట్ హాఫ్లో సూపర్ పర్ఫార్మెన్స్తో టాప్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హాఫ్లో చెత్త ప్రదర్శనతో ఎలిమినేట్ అయింది. సో దీంతో ప్లే ఆఫ్ టీంలు అఫీషియల్గా డిక్లేర్ అయ్యాయి. అయితే టాప్ 2 పొజిషన్స్ కోసం పోటీ మామూలుగా లేదు. చూద్దాం ఏ టీంలు టాప్ 2లో ఉండబోతున్నాయని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.